వెల్కమ్ టు ఐఏసీఈ హిందూ పేపర్ ఎనాలిసిస్కి మీకు అందరికీ ఇదే మా స్వాగతం. ముందుగా హిందూ పేపర్ హెడ్లైన్స్ చూస్తారు. హెడ్లైన్స్ తర్వాత మీరు హిందూ పేపర్ ఎడిటోరియల్ ఎనాలిసిస్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా వింటారు. ఆ తర్వాత వొకాబులరీ, ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ సినానిమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అయితే కొంతమంది ఈ యొక్క ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ వర్డ్స్ గురించి అడుగుతున్నారు. అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చివరిలో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఫర్ ద లాస్ట్ 10 days మనం రెగ్యులర్గా ఇడియమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ వర్డ్స్ చెప్పుకుంటూ ఉన్నాం. మీరు యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ గత 10 రోజులుగా ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు యూ కెన్ గెట్ a good number of idioms and phrases and verbs ni, that is words ni చూడొచ్చు. సో మరి ఈనాటి ఈ యొక్క హిందూ పేపర్ హెడ్లైన్స్లోకి వచ్చినప్పుడు what is the first one? Headlines. The first one, ship rescue operation hit. ఈ హిట్ అనే పదాన్ని పాజిటివ్గా అప్లై చేస్తాము, నెగిటివ్గా అప్లై చేస్తాము. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆపరేషన్ ఆగిపోయింది అనడానికి హిట్ వాడాడు. ఒక్కొక్కసారి డిమాండ్ పెరిగింది అనడానికి హిట్ అప్లై చేస్తాం, డిమాండ్ తగ్గింది అనడానికి కూడా హిట్ అప్లై చేస్తాం. హిట్ని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా అనేటువంటిది రిమైనింగ్ సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మిగిలి ఉన్న సెంటెన్స్ మీద. ఎందుకు ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది? షిప్ని సేవ్ చేద్దామన్న ఒక రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయిందిట. ఎందుకని? సాల్వర్ వెస్సెల్ అంటే ఎవరంటే ఎవరైతే సాల్వేజ్కి వెళ్ళారో ఆ వెస్సెల్ ఏదైతే ఉందో అది ఆగిపోయింది అని చెప్తున్నారు. సాల్వేజ్కి వెళ్ళి అంటే రెస్క్యూకి వెళ్ళిన షిప్ ఏదైతే ఉందో, రెస్క్యూకి వెళ్ళిన షిప్ ఏదైతే ఉందో, ఆ వెస్సెల్ ఏదైతే ఉందో దట్ రన్స్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అన్నాడు. రన్స్ అవుట్ ఆఫ్ అంటే అర్థము ఎక్స్పైర్. రన్స్ అవుట్ ఆఫ్ అంటే అర్థము ఎక్స్పైర్. సో ఆ యొక్క ఫ్యూయల్ వెసల్లో అయిపోవడం వల్ల ఆపరేషన్ ఆగిపోయింది, రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. బికాస్ సాల్వర్ వెసల్లో ఉన్న ఫ్యూయల్ అయిపోయింది, రన్ అవుట్ ఆఫ్. మనం రన్ అవుట్ ఆఫ్ని ఎలా వాడుకుంటాం? ఎస్, వీ కెన్ సే వాటర్ అయిపోయింది అన్నప్పుడు run out of water. పెట్రోల్ అయిపోయింది అన్నప్పుడు run out of petrol. ఎనర్జీ అయిపోయింది అన్నప్పుడు run out of energy. ఆ విధంగా రన్ అవుట్ ఆఫ్ అనే దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సాల్వేజ్కి వెళ్తున్న వెసల్ ఉందో అందులో ఫ్యూయల్ అయిపోయిందట, అందువల్ల ఈ రెస్క్యూ ఆపరేషన్ హిట్ అయింది అని చెప్తున్నారు. ఫర్ దట్, అందువలన హిట్ అయిందని చెప్తున్నారు. ఎస్. నౌ ద నెక్స్ట్ వన్ చూద్దాం మనం. ఎస్. ఇండియా మార్క్స్ ఎ రిలేటివ్ డిక్లైన్ ఇన్ జెండర్ పారిటీ. పారిటీ అనే పదం దేనికి వాడతామంటే డిస్పారిటీ, దట్ ఈస్ బయాస్కి వాడతాం. డిస్పారిటీ మీన్స్ బయాస్. సో జెండర్ పారిటీ విషయంలో ఒక డిక్లైన్ కనపడింది. ప్రపంచవ్యాప్తంగా 131 ర్యాంకులో ఉందట ఇండియా రిగార్డింగ్ జెండర్ బయాస్. అందులో డిక్లైన్ ఉంది అని అన్నాడు. డిక్లైన్ మీన్స్ రిడక్షన్ ఉంది. అందులో రిడక్షన్ కనపడుతోంది అని చెప్తాం. Heavy rain batters. Batters means beat again and again. Again and again. Beat again and again. That is called batters. Heavy rain కోసం వాడాడు దాన్ని. ఎక్కడ ఈ రైన్ విపరీతంగా కురిసింది, హెవీ రైన్ కోసమని బ్యాటర్స్ ఇన్ ట్విన్ సిటీస్ ఆఫ్ హుబ్బాలి అండ్ ధార్వాడ్ ఇనండేట్స్ రోడ్స్ అన్నాడు. ఇనండేట్ అంటే ఫ్లడ్ అని అర్థం. ఇనండేట్స్ రోడ్స్, దట్ ఈస్ ఫ్లడెడ్ రోడ్స్.
సో ఎప్పుడైతే వాటర్ రెయిన్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యిందో దాన్ని ఇనండేటెడ్ అనే పదంతో చెప్తున్నాడు. ఇనండేటెడ్ రోడ్స్. నౌ అటెంప్ట్స్ టు రిజాల్వ్ స్టాండ్ ఆఫ్ విత్ మై సన్. నా కొడుకుతో ఉన్నటువంటి ఆ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో, సో స్టాండ్ ఆఫ్ అంటే అక్కడ ఏమైంది, బ్లాక్. రిలేషన్స్ ఏమయ్యాయి, బ్లాక్ అయ్యాయి అని చెప్తున్నాడు. రిలేషన్స్ ఏమయ్యాయట, బ్లాక్ అయ్యాయి. ఆ బ్లాక్ అయిన రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్టాండ్ ఆఫ్ నడుస్తోంది అన్నాడు. అక్కడ ఒక స్టాండ్ ఆఫ్ ఉంది అంటే మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం, ఒక స్టేల్ మేట్ నడుస్తోంది. ముందుకి వెనక్కి కదలడం లేదు, ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. ఇప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడానికి అటెంప్ట్స్ పెడుతున్నాడట. అటెంప్ట్స్ మీన్స్ ఎఫర్ట్స్. అతను కొన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు తన కొడుకుతో తనకున్నటువంటి ఆ బ్లాక్ని ఫ్రీ చేయడం కోసం. అంబుమణి ఎండెడ్ ఇన్ ఏ డ్రా, రామదాస్. అటెంప్ట్స్ టు రిజాల్వ్ స్టాండ్ ఆఫ్ విత్ మై సన్ అంబుమణి ఎండెడ్ ఇన్ ఏ డ్రా. ఇది ఇప్పటికీ ఇంకా డ్రాగానే ఉంది అంటే స్టిల్ ఇట్ ఈజ్ ఎ స్టేల్ మేట్. ఎటువంటి ముందడుగు పడలేదు అంటున్నాడు. డ్రా అనే పదాన్ని ఎక్కడ చెప్తాము, వీ కెన్ నాట్ డిసైడ్ హూ వన్. ఎవరు విన్ అయ్యారో డిసైడ్ చేయలేనప్పుడే డ్రా అని అంటాం. ఓవర్లోడింగ్ ఆర్ బర్డ్ హిట్ అమాంగ్ లైక్లీ కాజెస్ ఆఫ్ ఎయిర్ క్రాష్ సజెస్ట్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు నిన్న జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణాలు 2 విషయాలు చెప్తున్నారు. 1, ఓవర్లోడింగ్. ఆ బోయింగ్ వెహికల్లో ఉన్న ప్యాసింజర్స్ ఓవర్లోడ్ కానీ, లేదా బర్డ్ హిట్, ఏదైనా ఒక బర్డ్ హిట్ చేయడం వల్ల కానీ ఆ ఎయిర్ క్రాష్ జరిగి ఉండవచ్చు అని వారు తెలియజేస్తున్నారు. బెంగాల్ క్లాషెస్. బెంగాల్లో జరుగుతున్నటువంటి క్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాషెస్ని మనం ఫైట్ అని అంటాం. ఫైట్స్ జరుగుతున్నాయి, క్లాషెస్ జరుగుతున్నాయి. టెన్షన్ లింగర్స్ అన్నాడు. లింగర్స్ మీన్స్ కంటిన్యూస్. లింగర్స్ ఆర్ రిమైన్స్, ఇంకా ఉంది అని. స్టిల్ దేర్ ఈజ్ టెన్షన్ అని చెప్తున్నాడు. రిమైన్స్ ఇన్ ద లేన్స్ ఆఫ్ రవీంద్రనగర్. రవీంద్రనగర్ రోడ్ల మీద ఇంకా టెన్షన్ నడుస్తోంది. లోకల్స్ రీల్ ఇన్ అని అన్నాడు అంటే గ్యాదర్. ఆఫ్టర్ మాత్. ఎప్పుడైతే ఆ యొక్క క్లాషెస్ అయిపోయాయో ఆ తర్వాత వారందరూ లోకల్స్ అందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతున్నారు. రీల్ ఇన్ మీన్స్ గ్యాదర్. బెంగాల్ క్లాషెస్, టెన్షన్ లింగర్స్ ఇన్ ద లేన్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ లోకల్స్ రీల్ ఇన్ ఆఫ్టర్ మాత్. ఆఫ్టర్ మాత్ అంటే ఆఫ్టర్ దట్ క్లాషెస్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా రీల్ ఇన్ అవుతున్నారు. 1 by 1 అక్కడికి వస్తూ ఉన్నారు. సో కమ్ టుగెదర్. సో ప్రస్తుతం అక్కడ ఇంకా ఏం జరుగుతున్నాయి, క్లాషెస్ జరుగుతూ ఉన్నాయి, అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్తున్నారు. నౌ ద నెక్స్ట్ వన్, స్టాండ్ ఆఫ్ విత్ ట్రూప్స్ ఇన్ లాస్ ఏంజల్స్. లాస్ ఏంజల్స్లో ఇంకా స్టాండ్ ఆఫ్ నడుస్తోంది అన్నాడు. సేమ్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎటువంటి పరిస్థితి ముందుకు పోకుండా ఇంకా స్టాండ్ ఆఫ్ ఉంది అని చెప్తున్నాడు. సో దట్ ఇక్కడ లాస్ ఏంజల్స్లో దట్ రీఇగ్నైట్స్, దట్ మీన్స్ రీజనరేట్స్. రీఇగ్నైట్స్ ఓల్డ్ న్యూసమ్ ట్రంప్ ఫ్యూడ్. ఫ్యూడ్ అంటే మళ్ళా డిస్ప్యూట్ అనే అర్థం వచ్చింది. సో పూర్వం ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్ మరలా రీఇగ్నైట్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ అయింది. చైనా యుఎస్ ట్రేడ్ డీల్ కిక్స్ ద రేర్ ఎర్త్స్ కెన్ డౌన్ ద రోడ్ అని అంటున్నాడు. రస్సెల్ అంటున్నారు చైనా యుఎస్ మధ్య జరిగిన వ్యాపార ఒప్పందం ఏదైతే ఉందో, డీల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, కిక్స్ ద రేర్ ఎర్త్స్, డెఫినెట్గా దే విల్ ఎఫెక్ట్ ద రేర్ ఎర్త్స్, రేర్ ఏరియాస్ అని అర్థం. అంతేకాకుండా మంచి మాట చెప్పాడు, కెన్ డౌన్ ద రోడ్ అన్నాడు. డౌన్ ద రోడ్ అంటే ఫ్యూచర్ అని అర్థం, ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఏదైతే డీల్ చేసుకుంటున్నారో
ఆ డీల్ వల్ల ఒక రేర్ ఏరియాస్కి ఆ డీల్ వెళ్ళబోతోంది, ఒక కొత్త దారిలోకి వెళ్ళబోతోంది అని రస్సెల్ చెప్తున్నారు. ఎప్పుడు వెళ్తుందట? డౌన్ ద రోడ్ అన్నాడు. లైక్లీ ఇన్ ఫ్యూచర్లో చైనా యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇది కొన్ని రేర్ ఏరియాస్ని టచ్ చేయబోతోంది ఇన్ ఫ్యూచర్లో. అంటే మా మధ్య డీల్ చాలా కొత్తగా వెళ్ళబోతోంది, న్యూ హైట్స్ రీచ్ అవ్వబోతోంది అనే అర్థంలో రస్సెల్ చెప్తున్నారు. ఈజ్ బంగ్లాదేశ్ స్లిప్పింగ్ ఇంటూ అథారిటేరియనిజం? అథారిటేరియనిజం అంటే ఏమిటండి? అథారిటేరియనిజం అంటే ఏంటండి? అథారిటేరియనిజం అంటే ఏంటయ్యా అంటే డిక్టేటర్షిప్. వాడు అడుగుతున్నాడు, ఇది కానీ డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోతుందా? ఎవరు డిక్టేటర్షిప్లోకి వెళ్తున్నారు? బంగ్లాదేశ్ డిక్టేటర్షిప్లోకి వెళ్తోందా? దాన్నే మనం అటోక్రసీ, వన్ మ్యాన్ రూల్లోకి వెళ్తోందా, లేదా అది తొందరలో మొనార్కీలోకి వెళ్తోందా, సూపర్ పవర్లోకి వెళ్తోందా అనే డౌట్ వస్తుంది. సో బంగ్లాదేశ్ రోజు రోజుకి కనపడుతోంది స్లిప్పింగ్ ఇంటూ అంటే ఫాల్ అవుతోందని. దేంట్లో పడిపోతోందంటే డిక్టేటర్షిప్కి వేసిపోతుంది. యాక్చువల్లీ అక్కడ డెమోక్రసీ ఉండాలి, డెమోక్రసీ ప్లేస్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది డిక్టేటర్షిప్కి వెళ్ళేలా ఉంది అంటున్నాడు. ట్రంప్స్ టారిఫ్స్ అండ్ ఏ యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్. సో ట్రంప్ ప్రతిపాదించినటువంటి టారిఫ్స్, త్వరలో యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుందని ఒక న్యూస్ ఇచ్చారు. యాజ్ గ్లోబల్ టుముల్ట్ గ్రోస్ అంటున్నాడు. యాజ్ గ్లోబల్ టుముల్ట్ గ్రోస్. టుముల్ట్ మీన్స్ దట్ ఈజ్ ఎ డిజార్డర్. సో స్టేబుల్గా లేదు, గ్లోబల్ టుమల్ట్ చాలా పెరిగిపోతోంది. యునైటెడ్ కింగ్డమ్ ఫార్మ్స్ స్టెబిలిటీ అండ్ బార్గెయిన్స్ అపీల్ టు డీల్ మేకర్స్. ఎప్పుడైతే బార్గెయిన్ అనే ఒక పదం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మిత్రమా, మనకి దాని సినానిమ్గా హ్యాగిల్ అని ఇస్తాడు. సో ఏదైనా ఒక విషయంలో నెగోషియేట్ చేయడాన్నే మనం ఏమంటాం? బార్గెయిన్ చేస్తున్నాము అంటాం. సో నెగోషియేట్ చేయడమే బార్గెయిన్ చేయడం అవుతుంది. సో డీల్ మేకర్స్ తోటి అది ఒక అపీల్ని బార్గెయిన్ చేస్తుంది యునైటెడ్ కింగ్డమ్. అర్బనైజేషన్ అండ్ ద ఛాలెంజ్ ఆఫ్ ఐడియల్ ట్రాన్సిట్ సొల్యూషన్స్. సో అర్బనైజేషన్ వల్ల వచ్చేటువంటి ట్రాన్సిట్ సొల్యూషన్. అర్బనైజేషన్ వల్ల ఒక ఛాలెంజ్ అయితే ఉంది, అది ఏంటి? మనం ముంబైలో చూస్తున్నాం, అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల ఉన్నటువంటి ట్రైన్స్లోంచి ఆ యొక్క ప్యాసింజర్స్ పడిపోవడం వల్ల అనేక మంది మరణించారు. కాబట్టి అర్బనైజేషన్ ఒక ఛాలెంజ్ అయితే ఉంది, కానీ ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ ఎలా ఉండాలంటే ఐడియల్గా ఉండాలి, అది ది బెస్ట్ మోడల్గా ఉండాలి, ది బెస్ట్ మోడల్గా ఉండవలసిన ఉంది. ఆ సొల్యూషన్ ఎలా ఉండాలట? ద బెస్ట్ మోడల్ సొల్యూషన్ని ఆలోచిస్తున్నారు about transit in that urbanized cities. Now the next one. Bengal School Service Commission holds talks with the sacked. Sacked ante manam cheppukunnam dismiss. So it holds talks means discuss. ఎవరితో డిస్కస్ చేస్తుందట? టీచర్స్ తోటి. ఎవరైతే డిస్మిస్ చేయబడిన సాక్డ్ టీచర్స్ ఉన్నారో వాటితో బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ టాక్స్ కండక్ట్ చేస్తుంది. జపాన్ చైనా ట్రేడ్ బ్లేమ్ ఓవర్ లాటర్స్ జెట్స్ ఫ్లయింగ్ క్లోజ్ టు జపనీస్ ఎయిర్క్రాఫ్ట్. జపాన్కి చైనాకి మధ్య వ్యాపారానికి సంబంధించిన ట్రేడ్ జరుగుతోంది. దిర్ ఇస్ ఏ బ్లేమ్ అయితే జరిగింది, ఒక బ్లేమ్ జరిగింది. ఎవరి మీద? లాటర్స్ అన్నాడు. లాటర్ అంటే రెండో వారు ఎవరు ఇక్కడ? చైనా. సెకండ్ వన్, చైనా ఏం చేసిందట? చైనా యొక్క జెట్ ఫ్లయింగ్ క్లోజ్ టు జపనీస్ ఎయిర్క్రాఫ్ట్. జపనీస్ ఎయిర్క్రాఫ్ట్కి దగ్గరగా వారి జెట్స్ ఫ్లై అయ్యాయని జపాన్ ఆ యొక్క చైనాని అక్యూజ్ చేసింది, ఎలెజ్ చేసింది. ఎలెజ్డ్. సెంట్రల్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మస్ట్ పాస్, తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఏ టెస్ట్ పాస్ అవ్వాలి? ఎఫెక్టివ్నెస్ టెస్ట్ టు కంటిన్యూ. అవి కంటిన్యూ అవ్వాలి అంటే అవి ఆ టెస్ట్ని పాస్ అవ్వాలి. జైంట్ ప్లేన్, నిన్న జరిగిన ప్లేన్ ఏదైతే ఉందో
టేర్స్ త్రూ హాస్టల్. టేర్స్ త్రూ హాస్టల్ అన్నాడంటే ఆ హాస్టల్ లోపలికంట అది దూసుకుపోయింది అనే అర్థంలో ఇచ్చాడు. సమ్ స్టూడెంట్స్ మిస్సింగ్ 60 హర్ట్. ఈ యొక్క యాక్సిడెంట్లో కొంతమంది స్టూడెంట్స్ కనిపించడం లేదు మెడికోస్, మరియు 60 మంది ఇంజూర్ అయ్యారు. హర్ట్ అని అన్నాడంటే ఇంజూర్. బెంగాల్ క్లాషెస్ ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం. ద నెక్స్ట్ ద హిందూ ఎడిటోరియల్. ఐఆర్సిటిసి మనం రోజు వినేటువంటిది ఎ గుడ్ ఫిక్స్ ఆన్ ద ఐఆర్సిటిసి అండ్ టికెట్ బుకింగ్. సో ఎ గుడ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. దీన్నే మనం ఈ గుడ్ డెసిషన్ ఏమంటున్నామంటే ఫిక్స్ అని అన్నాడు కాబట్టి ఎ సొల్యూషన్ అనుకున్నాం. ఎ గుడ్ మెజర్, ఎ గుడ్ మెజర్, మంచి మెజర్ తీసుకున్నారు. ఎ గుడ్ సొల్యూషన్, మంచి సొల్యూషన్ అయితే వచ్చింది. ఏంటా మెజర్, ఏంటా ఫిక్స్, ఏంటా సొల్యూషన్ అందంటే ద మెజర్స్ టు కర్బ్, టు స్టాప్, టు కర్బ్, టు స్టాప్, టు కట్ ఏజెంట్ అండ్ బోట్ బుకింగ్. బోట్ బుకింగ్ మనకు తెలుస్తున్నది. సో హ్యూమన్ కాకుండా మిషన్ బుకింగ్ ఏమని ఉంటుంది, బోట్ బుకింగ్ అంటాం. అండ్ ఐఆర్సిటిసి విల్ బెనిఫిట్ ప్యాసింజర్స్. ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో, ఒక మంచి మెజర్ తీసుకున్నారో, దట్ విల్ బెనిఫిట్ ప్యాసింజర్స్. ద ఈ-టికెటింగ్ సిస్టమ్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఐఆర్సిటిసి యొక్క ఈ టికెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్. ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామే ఐఆర్సిటిసి. చాలా ఉన్నాయి, అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. క్రోర్స్ ఆఫ్ ఇండియన్ రైల్ కమ్యూటర్స్ అండ్ ప్యాసింజర్స్, కమ్యూటర్స్ హూ గో అండ్ కమ్, యూజ్ ఇట్ టు బుక్ దేర్ టికెట్స్. దీనిని వారు తమ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం కమ్యూటర్స్ అండ్ ప్యాసింజర్స్ కూడా యూజ్ చేస్తారు. విచ్ మేక్స్ ఇట్ ఇంపరేటివ్ అన్నాడు. ఇంపరేటివ్ అవసరము అని అర్థం. ఇంపరేటివ్ నెసెసిటీ. నెసెసిటీ దట్ ద సిస్టమ్ ఈజ్ రన్ రొబస్ట్లీ. సిస్టమ్ ఎలా రన్ అవ్వాలట, రొబస్ట్గా రన్ అవ్వాలి. దట్ ఈస్ strongly. The scale of the operation, scale means the range. The range of the operation is revealing, disclosing. On May 22nd, 2025, the IRCTC proposed a staggering 31,814 tickets in 60 seconds to set a new record. సో చాలా హై లెవెల్లో 31,814 టికెట్స్ని అది ఏం చేసిందట, బుక్ చేయగలిగింది అంటున్నాడు. దట్ ఈస్ విత్ ఇన్ 60 seconds టు సెట్ ఏ న్యూ రికార్డ్. యట్ అయినప్పటికీ ద పాపులర్ ఈ టికెటింగ్ సిస్టమ్, ఎస్పెషల్లీ ద తత్కాల్ బుకింగ్ పార్ట్, ఈజ్ ప్లేగ్డ్ బై, ట్రబుల్డ్ బై, ప్లేగ్డ్ బై, ట్రబుల్డ్ బై. దీన్నే కొన్ని సందర్భాల్లో స్టాప్డ్ అనే ఇస్తాడు. సో ఈ ప్లేగ్ అనేది ఒక హర్డిల్ అవుతుంది. దాన్నే మనం ఈ వాక్యంలో మాత్రం ఏం తీసుకున్నాం, ట్రబుల్డ్ బై ఇష్యూస్. ఎక్స్ట్రీమ్లీ హై డిమాండ్ డ్యూరింగ్ పీక్ అవర్స్. పీక్ అవర్స్లో ఎక్కువ డిమాండ్ ఉండడం, పర్టికులర్లీ డ్యూరింగ్ ద డెసిగ్నేటెడ్ తత్కాల్ బుకింగ్ విండో పీరియడ్. సో డెసిగ్నేటెడ్ అన్నాడంటే దానికోసమని ఏర్పాటు చేయబడిన, స్పెసిఫైడ్, దానికోసమే స్పెసిఫై చేసినటువంటి తత్కాల్ బుకింగ్ విండో పీరియడ్ ఆఫెన్ లీడ్స్ టు, ఈ చాలా తొందరగా, తరచుగా, ఆఫెన్ మీన్స్ తరచుగా, లీడ్స్ టు క్రాషెస్ అండ్ స్లో పెర్ఫార్మెన్స్. సో డిజిటల్గా జరుగుతున్న ఈ టికెటింగ్ వల్ల విపరీతమైన రష్ ఉండడం వల్ల ఆ యొక్క సిస్టమ్స్ క్రాష్ అవుతున్నాయి. అంతేకాకుండా పెర్ఫార్మెన్స్ చాలా స్లోగా కూడా ఉంటుంది అంటాడు. A major concern is that the system is exploited by, overused, overused by ticketing agents. IRCTC ticketing agents ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు.
హూ యూజ్ అన్ఫెయిర్ ఆటోమేటెడ్ టూల్స్. సో ఎవరైతే ఆ అన్ఫెయిర్ ఫాల్స్ అయినటువంటి వాడకూడనటువంటి ఇల్లీగల్ అయినటువంటి అన్ఫెయిర్ అయినటువంటి ఆటోమేటెడ్ టూల్స్ ఆర్ బోర్డ్స్ను వాడుతున్నారు, లీడింగ్ టు ర్యాపిడ్లీ డ్విండ్లింగ్ టికెట్ అవైలబిలిటీ. డ్విండ్లింగ్ అన్నాడు అంటే రిడ్యూసింగ్ టికెట్ అవైలబిలిటీని ఈ అన్ఫెయిర్ మెథడ్స్ వల్ల తగ్గిపోతోంది. ప్యాసింజర్స్కి ఈ యొక్క టికెట్ అవైలబిలిటీ అనేది బాగా తగ్గుతోంది, బికాస్ దీస్ టికెటింగ్ ఏజెంట్స్ ఆర్ యూజింగ్ అన్ఫెయిర్ మెథడ్స్ టు బుక్ ద టికెట్. These issues are what prompted the IRCTC. ఇవన్నీ ఆ యొక్క IRCTCని గైడ్ చేశాయి. దే గైడెడ్ దెమ్, దే ప్రాంప్టెడ్ దెమ్. IRCTC టు అనౌన్స్ 2 మేజర్ స్టెప్స్. 2 స్టెప్స్ IRCTC అనౌన్స్ చేసే విధంగా ఈ ఇష్యూస్ IRCTCని గైడ్ చేశాయి. దట్ ఈస్ ప్రాంప్టెడ్. ద ఫస్ట్ వాజ్ ఏ మేజర్ డిజిటల్ ఓవరాల్. చాలా బిగ్, మేజర్ మీన్స్ బిగ్, డిజిటల్గా జరిగేటువంటి ఓవర్హాల్ అన్నాడు. దట్ ఈజ్ రిపేర్ అనుకోవచ్చు. సో ఓవర్హాల్ చేయబోతున్నారు ఆఫ్ ద టికెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ యాంటీ బాట్ సిస్టమ్స్ టు ప్రివెంట్ అనాథరైజ్డ్ ఆటోమేటెడ్ బుకింగ్స్. సో డిజిటల్గా జరుగుతున్న ఈ విషయంలో డిజిటల్గానే ఓవర్హాల్ జరగవలసి ఉన్నది. డిజిటల్గానే దాన్ని ఏం చేయవలసి ఉందా అంటే రీవ్యాంప్ చేయవలసి ఉంది. A measure that led to the deactivation of hoping అన్నాడు. హోపింగ్ అంటే హ్యూజ్ అని అర్థం. చాలా ఎక్కువగా ఉన్నటువంటి 2.5 crore సస్పెక్ట్ యూజర్ ఐడీస్. టోటల్ సస్పెక్ట్ యూజర్ ఐడీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, హ్యూజ్గా ఉన్నాయి అని చెప్పడానికి ఓపింగ్ అన్నాడు. వీటన్నిటిని ఏం చేయాలట, డీయాక్టివేట్ చేయాలి అన్నాడు. దాన్ని మనం డిఫ్యూజ్ అనే పదంతో మనం రీసెంట్గా చెప్పుకున్నాం. Implementation of a content delivery network also helped improve website performance. So content delivery network ni kanaka correct ga implement cheste website performance kuda improve avutundi. In addition, Aadhaar verification is necessary immediately after a ticket is booked. Kotta vishayam endante రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ జరిగి తీరాలి టికెట్ బుక్ అయిన తర్వాత. The IRCTC has also mandated. Mandated means made it compulsory. Mandated means made it compulsory Aadhaar authentication for all Tatkal bookings from July 1st along with OTP based authentication. So authentication kuda ela undali ante సో ఆ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అథెంటికేట్ చేయబడాలి. దట్టు ఆధార్తో చేయాలి. Authorized agents have been restricted from booking Tatkal tickets during the first 30 minutes of the booking window period. Tatkal open అయిన వెంటనే మొదటి 30 నిమిషాలలో బుకింగ్ ఏజెంట్స్కి ఏ విధమైన అవకాశం ఇవ్వరు. they have been restricted. వారిని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు, వారిని ఆపుతూ ఉన్నారు ఫస్ట్ 30 మినిట్స్లో. The idea behind an e-ticketing platform and the provisions of Tatkal booking of tickets are to provide equitable chances. Equitable chances means equal chances. Equal chances undali for passengers to travel. The idea behind that, dani venuka unna idea entante andariki samananga avakasalu undali. Despite more train services, chala train services unnappadiki having been introduced over the years by the Indian Railways అనేక ట్రైన్స్ని ఇప్పటికే ఇంట్రడ్యూస్ చేసి ఉన్నప్పటికీ విచ్ ఈజ్ ఏ స్టేట్ మోనోపలీ, ఇది వాళ్ళ యొక్క సొంత మోనోపలీ. అది డిమాండ్ ఫార్ అవుట్ స్ట్రిప్స్ సప్లై. డిమాండ్ అవుట్ స్ట్రిప్స్ సప్లై మీన్స్ డిమాండ్ ఎక్సీడ్స్ అవుట్ స్ట్రిప్స్. డిమాండ్ ఎక్సీడ్స్ సప్లై. ఉన్నటువంటి సప్లై కన్నా ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది. And passengers have to rely on that is what we are calling depend on. Rely on advanced booking and Tatkal tickets for their travel. చేసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ అయినా చేసుకోవాలి, లేదా తత్కాల్ టికెట్స్ మీదైనా వారు డిపెండ్ అవ్వాలి. When agents use bots to game the system,
సో ఈ సిస్టమ్ని ఆడుకోవడానికి ఏజెంట్స్ ఏం యూజ్ చేస్తున్నారు? మెషిన్స్ యూజ్ చేస్తున్నారు, రోబోట్స్ వాడుతున్నారు టు గేమ్ ద సిస్టమ్. ఇక్కడ గేమ్ అనే పదాన్ని ఎందుకు వాడాడయ్యా అంటే రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు. సో సరి అయిన పద్ధతిలో కాకుండా సిస్టమ్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ యొక్క బోర్డ్స్ని వాడుతారు. ఇట్ కిల్స్ ద పర్పస్ ఆఫ్ ఈక్విటీ. మనం ఎంతకుముందు మాట్లాడుకున్న ఆ ఈక్విటీ లేదా ఈక్వాలిటీ అనేటువంటి పర్పస్ కనిపించడం లేదు. దేర్ఫోర్ ద ఐఆర్సిటిసి స్టెప్స్ విల్ బ్రింగ్ రిలీఫ్ టు ప్యాసింజర్స్. ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ప్యాసింజర్స్ అందరికీ రిలీఫ్ వస్తుంది. దట్ సెట్ ద ఇండియన్ రైల్వేస్ మస్ట్ ఫోకస్ not only on easing the process of ticketing but also on elevating the passenger experience in terms of increasing its train and track capacity to fulfill level demand. కేవలం ఈజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టికెటింగ్ మాత్రమే కాదు, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది టికెట్ బుక్ చేసుకోవడం ఈజీ చేయడం, అంతేకాకుండా ఇంక్రీజింగ్ ద, ఎలివేటింగ్ అన్నాడు అంటే ఇంక్రీజింగ్ ఆర్ ఇంప్రూవింగ్, ఇంక్రీజింగ్ ఆర్ ఇంప్రూవింగ్. ఏం ఇంప్రూవ్ చేయాలి? ప్యాసింజర్ యొక్క ఎక్స్పీరియన్స్ బాగుండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇట్స్ ట్రైన్ అండ్ ట్రాక్ కెపాసిటీ టు ఫుల్ఫిల్ ట్రావెల్ డిమాండ్. ట్రావెల్ డిమాండ్ని మీట్ అయ్యే విధంగా ట్రైన్స్ పెరగాలి, ట్రాక్స్ యొక్క కెపాసిటీ పెరగాలి. ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ ఎన్హాన్సింగ్ ఇట్స్ ఫెసిలిటీస్. అదే మనం మాట్లాడుకున్నాం, ఇంప్రూవింగ్ ఇట్స్ ఫెసిలిటీస్. Seen in this context, while these ticketing fixes are important, the true test for the Indian Railways will be its ability to move beyond just technical and administrative solutions and undertake a fundamental expansion of its services to serve India's large passenger clientele, means the base of clients, the group of clients. మరొకసారి ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో, ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ టికెటింగ్ ఫిక్సెస్ ఆర్ చాలా ఇంపార్టెంట్. బట్ ద ట్రూ టెస్ట్ ఫర్ ద ఇండియన్ రైల్వేస్ ముందున్న నిజమైన టెస్ట్ విల్ బీ ఇట్స్ ఎబిలిటీ, దాని యొక్క సమర్థత టు మూవ్ బియాండ్, ఇంతకు మించి మూవ్ అవ్వాలి. జస్ట్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్స్కు మించి మూవ్ అవ్వాలి. అండ్ అండర్టేక్ ఏ ఫండమెంటల్ ఎక్స్పాన్షన్, ఒక ఫండమెంటల్ ఎక్స్పాన్షన్ అండర్టేక్ చేయాలి ఆఫ్ ఇట్ సర్వీసెస్ టు సర్వ్ ఇండియాస్ లార్జ్ ప్యాసింజర్ క్లయింటెల్. ఇండియాలో ఉన్న ఈ లార్జ్ ప్యాసింజర్ బేస్ అయితే ఉందో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ఇంతకు మించి అడుగులు వేయాలి. ఇన్ ఏ వే మీనింగ్ఫుల్ ఎక్స్పాన్షన్ టు మీట్ ద డిమాండ్. ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పాన్షన్ ఉండాలి. డిమాండ్ విల్ ఆల్సో obviate, get rid of, avoid for reworking technological solutions at again in the future. సో ఆ విధంగా మీట్ అవ్వాలి. ఎలాగంటే ఫ్యూచర్లో మరలా మనం ఈ విషయం మీద ఎక్కువగా వర్క్ చేయలేకుండా దాన్ని ఆబ్వియేట్ చేసే విధంగా, ఆబ్వియేట్ ద నీడ్ ఫర్ రీవర్కింగ్, మరలా వర్క్ చేయలేకుండా ఒకేసారి సరి అయిన నిర్ణయంతో ముందుకు రావాలి. ఈ ప్యాసింజర్స్ ఉన్న డిమాండ్ని మీట్ అవ్వడం కోసం, ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం కోసం. Now the Hindu vocabulary. A red letter day. రెడ్ లెటర్ డే ప్రతి ఒక్కరి జీవితంలో రెడ్ లెటర్ డే ఉంటుందయా? దట్ ఈస్ కాల్డ్ వెరీ ఇంపార్టెంట్ డే. A red letter day, very important or joyful day. A day that you have to remember in your life. నీ జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి, ఆ డేస్ నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు గుర్తుంచుకోవాల్సిన డేస్ని రెడ్ లెటర్ డే అని అంటున్నాడు. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రెడ్ లెటర్ డే ఉంటుంది. ద డే ఐ గాట్ మై ఫస్ట్ జాబ్, మొదటిసారిగా జాబ్ వచ్చినప్పుడు, దట్ వాజ్ ఏ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్. దేర్ వెడ్డింగ్ యానివర్సరీ ఈజ్ ఆల్వేస్ ఏ రెడ్ లెటర్ డే ఫర్ ద హోల్ ఫ్యామిలీ. వారి వెడ్డింగ్ యానివర్సరీ ఏదైతే ఉందో అది వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా వారి ఫ్యామిలీకి ఒక రెడ్ లెటర్ డే అంటున్నాడు. ఏ లైవ్ వైర్, లైవ్లో ఉన్న వైర్ అంటున్నాడు. లైవ్ వైర్ అంటే పవర్ఫుల్ వైర్, ఎనర్జెటిక్. ఎస్, ఏ వెరీ ఎనర్జెటిక్, లైవ్లీ ఆర్ ఎంతూజియాస్టిక్ పర్సన్. చాలా ఎనర్జెటిక్గా ఉంటూ
ఎంతూజియాస్టిక్గా ఉంటున్నట్లయితే వారిని మనం అంటాం లైవ్ వైర్ అని. ద న్యూ మేనేజర్ ఈజ్ ఏ లైవ్ వైర్ హూ ఈజ్ బ్రింగింగ్ గ్రేట్ చేంజెస్ టు ద టీమ్. చాలా గ్రేట్ చేంజెస్ తీసుకొస్తున్నాడు, ఆయన చాలా ఎంతూజియాస్టిక్గా ఈగర్గా వర్క్ చేస్తున్నాడు. సో దట్ ఈజ్ కాల్డ్ లైవ్ వైర్. షీ ఈజ్ ఏ రియల్ లైవ్ వైర్. ఆమె కూడా చాలా ఎంతూజియాస్టిక్గా యాక్టివ్గా ఉంటుంది. షీ ఈజ్ ఏ రియల్ లైవ్ వైర్. ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ న్యూ ఐడియాస్. ఎల్లప్పుడూ కొత్త ఎనర్జీతో కొత్త ఐడియాస్తో ఉంటారు. ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా మీన్స్ అతనికి అంత విలువ లేదు, హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్. ఎ పర్సన్ హూ ఈజ్ వీక్ హ్యాస్ నో రియల్ ఇన్ఫ్లుయెన్స్. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వాడిని హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటాం. దో హీ అపియర్స్ పవర్ఫుల్, చూడడానికి పవర్ఫుల్గా ఉన్నప్పటికీ హీ జస్ట్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. వాడికి అంత సీన్ లేదు. అదర్స్ కంట్రోల్ ద రియల్ డెసిషన్స్. వాడు డెసిషన్ తీసుకోడు, ఇతరులే డెసిషన్స్ తీసుకుంటారు. డోంట్ బీ ఫూల్డ్ బై హిజ్ పొజిషన్. డోంట్ బీ ఫూల్డ్ బై హిజ్ పొజిషన్. అతని పొజిషన్ చూసి ఫూల్ అవ్వకండి. హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా విత్ నో రియల్ అథారిటీ. ఎటువంటి అథారిటీ లేనటువంటి వాడు హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా. అతని దగ్గర పవర్ లేదు, అతని పొజిషన్ చూసి గొప్పవాడని అనుకోవద్దు. ఎ మేర్స్ నెస్ట్. ఏ కన్ఫ్యూజ్డ్ ఇల్యూజరీ డిస్కవరీ. సంథింగ్ దట్ సీమ్స్, ఎలా ఉందయ్యా, సంథింగ్ దట్ సీమ్స్ ఇంప్రెసివ్ బట్ ఈజ్ యాక్చువల్లీ వర్త్లెస్ ఆర్ ఏ మిస్టేక్. చూడడానికి ఇంప్రెసివ్గా కనపడుతోంది కానీ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అంటున్నాడు. ద సో కాల్డ్ బ్రేక్ త్రూ టర్న్ అవుట్ టు బి ఏ మేర్స్ నెస్ట్. అది పెద్ద బ్రేక్ త్రూ అనుకున్నాం, ఏదో సాధించామనుకున్నాం, ఇంప్రెసివ్గా ఉందనుకున్నాం, బట్ ఇట్ ఈజ్ వర్త్లెస్. హీ థాట్ హీ హ్యాడ్ డిస్కవర్డ్ ఏ మేజర్ ఫ్రాడ్. చాలా పెద్ద ఫ్రాడ్ ఒకటి దొరికింది, స్కామ్ పట్టుకున్నాను అనుకున్నాడు, బట్ ఈజ్ ఆల్సో ఏ మేర్స్ నెస్ట్. చూడ్డానికి ఇంప్రెసివ్గా గ్రేట్గా అనిపించినప్పటికీ దేర్ ఈజ్ నో గ్రేట్నెస్. ఆల్ థమ్స్, క్లమ్జీగా, ఎస్పెషల్లీ విత్ హ్యాండ్స్. ఐఎమ్ ఆల్ థమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ర్యాపింగ్ గిఫ్ట్స్. గిఫ్ట్ ప్యాకింగ్ చేయమన్నప్పుడు మై హ్యాండ్స్, మై థమ్స్ డోంట్ వర్క్. హీ ట్రై టు ఫిక్స్ ద గ్యాడ్జెట్ హిమ్సెల్ఫ్. ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని తనే ఫిక్స్ చేద్దాం అనుకున్నాడు, బట్ బీయింగ్ ఆల్ థమ్స్ హీ మేడ్ ఇట్ వర్స్. అతని హ్యాండ్స్ పని చేయడం లేదు, థమ్స్ పని చేయడం లేదు కాబట్టి హీ మేడ్ ఇట్ వర్స్. హెల్డ్ ఇన్, రిస్ట్రైన్, సప్రెస్. టు కీప్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఇన్సైడ్ ఏ ప్లేస్. షీ హెల్డ్ ఇన్ హెర్ టియర్స్ డ్యూరింగ్ ద ఫేర్వెల్ స్పీచ్. ఇక్కడ హెల్డ్ ఇన్ అనే పదము కంట్రోల్ అనే అర్థం వచ్చింది. తన కన్నీళ్లను ఆమె కంట్రోల్ చేసుకుందట ఫేర్వెల్ స్పీచ్లో. ద ప్రిజనర్స్ వర్ హెల్డ్ ఇన్ ద డిటెన్షన్ సెంటర్. ఇది రెగ్యులర్గా మనం చదువుతున్నాం. ఈ హెల్డ్ ఇన్ అనేది అరెస్ట్ చేయడానికి వాడుతున్నాం. హెల్డ్ ఎట్, యూజ్డ్ టు ఇండికేట్ ద లొకేషన్ ఆఫ్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్ ఎక్కడ జరిగిందో చెప్పడానికి హెల్డ్ ఎట్ అనే పదాన్ని వాడతాం. కెన్ ఆల్సో రిఫర్ టు బీయింగ్ రిస్ట్రైన్డ్ ఆర్ థ్రెటెన్డ్ ఎట్ ఏ ప్లేస్. ద కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఎట్ గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిందట హెల్డ్ ఎట్. The shopkeeper was held at knife point during the robbery. Held by, controlled or possessed by someone. Sometimes used in passive voice construction to indicate agency. The keys were held by receptionist. Keys ఎవరి దగ్గర ఉన్నాయంటే రిసెప్షన్ దగ్గర ఉంటాయి. The castle was held by enemy forces for weeks. ఇది వారి పొజిషన్లో ఉంది. క్యాజిల్ అంటే కోట, ఎనిమీ యొక్క పొజిషన్లో ఉంది అనడానికి హెల్డ్ బై వాడాడు. కన్ఫైడ్ ఇన్, టు ట్రస్ట్ సమ్వన్ ఎనఫ్ టు షేర్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ థాట్స్. మన ప్రైవేట్ థాట్స్ని కానీ పర్సనల్ థాట్స్ని కానీ కొంతమందికే మనం చెప్పుకోగలం, అది కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం అంటాం, దాన్ని కన్ఫైడ్ ఇన్ అంటున్నాడు. షీ డైడ్ ఆన్ ద ఆపరేటింగ్ టేబుల్. నో, ఇట్స్ హార్డ్ టు కన్ఫైడ్ ఇన్ సమ్వన్ యూ డోంట్ ట్రస్ట్. ఈ ఎగ్జాంపుల్ తీసుకోకండి. ఇట్ ఈస్ హార్డ్ టు కన్ఫైడ్ ఇన్ సమ్వన్ యూ డోంట్ ట్రస్ట్. ఎవరినైతే నువ్వు నమ్మవో వారిని కాన్ఫిడెన్స్లోకి నువ్వు తీసుకోలేవు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కన్ఫైడ్ టు టెల్ సంథింగ్. ప్రైవేట్గా నీకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలు ఎవరికైనా చెప్పడాన్ని కన్ఫైడ్ టు అన్నాడు. ఆఫెన్ యూజ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ వెన్ రిఫరింగ్ టు ద ఇన్ఫర్మేషన్ బీయింగ్ షేర్డ్, not the person you are sharing it with. The plan was confided to only a few trusted aid. ప్లాన్ చెప్పడం జరిగింది, ఎవరికి చెప్పారట, కేవలం కొద్ది మంది మాత్రమే చెప్పాడు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు, వ్యక్తిగతమైన విషయాలు చెప్పేటప్పుడు కొంతమందికి మాత్రమే చెప్తాం, కొంతమంది మాత్రమే మనం ట్రస్ట్ చేయగలం. హెల్డ్ బై అంటే
ఒకరి కంట్రోల్లో ఉండడము అని అర్థం. హెల్డ్ ఎట్ అంటే ఎక్కడ జరిగిందో చెప్తున్నాం. హెల్డ్ ఇన్ అంటే కంట్రోల్ అనే అర్థము, నెక్స్ట్ అరెస్ట్ అనే అర్థం కూడా వచ్చింది. హైపర్బోల్ కొన్ని విషయాలని సామాన్యంగా కామన్గా చెప్తే సరిపోతుంది, కానీ దానికి కూడా ఎగ్జాగరేషన్ వాడతారు, ఓవర్ స్టేట్మెంట్ ఇస్తారు. దాన్నే హైపర్బోల్ అంటాం. ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్స్ నాట్ మెంట్ టు బి టేకెన్ లిటరలీ. దీన్ని ఎగ్జాగరేషన్ అని, ఓవర్ స్టేట్మెంట్ అని, ఎంబెలిష్మెంట్ అని, మ్యాగ్నిఫికేషన్ అని అంటున్నాడు. సో ద యాడ్ వాజ్ ఫిల్డ్ విత్ ఎగ్జాగరేషన్. ఎగ్జాగరేషన్ పదం వాడామంటే రియల్గా అంత లేదని, ఇప్పుడు దాన్ని మనం ఎక్కువ చేసి మాట్లాడుతున్నామని అర్థం. క్లైమింగ్ ద క్రీమ్ కుడ్ ఎరేజ్ 10 years ఆఫ్ ఏజింగ్ ఓవర్ నైట్. సో క్లైమింగ్ ద క్రీమ్ కుడ్ ఎరేజ్ 10 years ఆఫ్ ఏజింగ్ ఓవర్ నైట్. ఆ క్రీమ్ వల్ల 10 సంవత్సరాల వయసు తగ్గిపోతుంది అంటున్నాడు. ఎక్కడైనా ఒక క్రీమ్ వాడితే ఓవర్ నైట్ 10 years ఏజ్ తగ్గుతుందా అండి? అలా తగ్గుతుంది అని చెప్తున్నాడు అంటే అదే ఎగ్జాగరేషన్. ప్రొపిషియస్ అన్నాడు. ప్రొపిషియస్ ఇండికేటింగ్ ఏ గుడ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. ఏదైనా ఫేవరబుల్గా ఉన్నప్పుడు, ప్రొపిషియస్గా ఉన్నప్పుడు వాడతాం. ఫేవరబుల్, ప్రామిసింగ్, ఆస్పీషియస్ అండ్ అడ్వాంటేజెస్. ద క్లియర్ స్కైస్ ఫర్ ప్రొపిషియస్ సైన్ ఫర్ ద అవుట్డోర్ వెడ్డింగ్. వెడ్డింగ్ అవుట్డోర్లో చేసుకుందాం అనుకుంటున్నారు, ఇప్పుడు పైన స్కై చాలా క్లియర్గా ఉంది. దట్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ అవుట్డోర్ వెడ్డింగ్. దట్ ఈజ్ ప్రొపిషియస్. క్లాండస్టైన్ మీన్స్ kept secret or done secretively. Secret, covert, furtive, stealthy. They held a clandestine meeting అన్నాడు. అంటే సీక్రెట్ మీటింగ్ని కండక్ట్ చేసుకున్నారు టు డిస్కస్ ద ఇల్లీగల్ డీల్. ఇల్లీగల్ డీల్ నెగిటివ్గానే వాడతాం క్లాండస్టైన్ మీటింగ్ అనే పదాన్ని. దట్ ఈస్ clandestine meeting means secret meeting that is not for good, that is for bad. Cloistered, kept away from the outside world, sheltered. Cloistered గా ఉన్నాడు, ఐసోలేటెడ్ గా ఉన్నాడు, డెజర్టెడ్ గా ఉన్నాడు, ఎవరితో కలిసి లేడు, బయట. సెక్లూడెడ్, ఐసోలేటెడ్, షెల్టర్డ్, రెక్లూజివ్, ఎలోన్గా బతకడం, ఎవరితోటి ఉండకపోవడం. షీ లివ్డ్ ఏ క్లాయిస్టర్డ్ లైఫ్. సో దట్ ఈజ్ ఆవిడ చాలా సెక్లూడెడ్ లైఫ్ని జీవిస్తోంది ఇన్ ద కంట్రీ సైడ్, ఫార్ ఫ్రమ్ సిటీ నాయిస్. నెక్స్ట్, incessantly, constantly, continuously, without any interference or interruption, that is incessantly. Rain ku vaadatam. Now constantly, endlessly, ceaselessly and perpetually. Perpetually annappudu kuda ardham continuously అని అర్థం వస్తుంది. Now the baby cried incessantly throughout the night. రాత్రంతా ఏడుస్తూనే ఉందట, అక్కడ దాన్ని యూజ్ చేశాడు. యాక్చువల్గా ఇన్సెసెంట్ రెయిన్స్ అని అంటాం. ఇన్సెసెంట్ రెయిన్స్ అంటే కంటిన్యూస్ రెయిన్స్ అనే అర్థం వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద వొకాబులరీ ఫర్ టుడే. ఈ తర్వాత మీరు ఒక చిన్న లింక్ చూడబోతున్నారు, టెలిగ్రామ్ లింక్. చాలామంది అడుగుతున్నారు, రెగ్యులర్గా ఇస్తున్న ఈ వొకాబులరీకి సంబంధించిన పీపీటీ కావాలి అని, దాని నోట్స్ కావాలని, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్లో చూడండి. అట్ ద సేమ్ టైం వర్డ్స్ కావాలనుకుంటే అది మన టెలిగ్రామ్ లింక్. ఈ టెలిగ్రామ్ లింక్లో కూడా మీరు ఈ యొక్క వొకాబ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.